అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. ఏపీ ఎప్సెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు దాని గురించి పూర్తి అనలైజ్ అయితే ఒకసారి చేద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. సో ఏపీ ఎప్సెట్ 2026 ఫస్ట్ ఫేజ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఎంతమందికి సీట్ అలాట్ అయింది అనేది ఒకసారి చూద్దాం. సో బేసిక్ గా మనకి ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయంటే ఫస్ట్ ఫేజ్ సంబంధించినవి 1,51,312 సీట్స్ అనేది ఉన్నాయన్నమాట. సో అందులో మనకి ఎన్ని ఫిల్ అయినాయి అంటే ఎన్ని సీట్స్ అలాట్ చేశారంటే 107,239 సీట్స్ అయితే అలర్ట్ చేశారనమాట. టోటల్ మనం ఓవరాల్గా ఆక్యుపెన్సీ తీసుకున్నట్టయితే 70% ఆక్యుపెన్సీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా రిమైనింగ్ 30% అనేది సీట్స్ అనేది ఫిల్ కాలేదన్నమాట. టోటల్గా ఈ ఎప్సెట్ ఫస్ట్ ఫేజ్ లో ఎంతమంది క్వాలిఫై అయినారంటే 174,802 మంది అయితే క్వాలిఫై అయినారన్నమాట. అంటే వాళ్ళు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ కి వాళ్ళకి తగిన సీట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు అందులో మనకి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు అనుకున్నట్టయితే 113,488 మందికి అయితే రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది కంప్లీట్ చేశారు. అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు అనమాట. సో ఇప్పుడు అందులో ఎంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారు అనుకున్నట్టయితే 112,285 మంది అయితే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇందులో మనకి ఎంతమందికి సీట్ అలాట్ చేశారంటే 107,239 మందికి అయితే సీట్ అలాట్మెంట్ అనేది వచ్చిందనమాట. సో మనకి దాదాపు మనం ఒకసారి అనలైజ్ చేసుకున్నట్టయితే 174,000 మందిలో మనకి ఓన్లీ 107,000 మందికి మాత్రమే సీట్ వచ్చిందనమాట. ఇంకా రిమైనింగ్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఎందుకు సీట్ రాలేదంటే వాళ్ళు ఆప్షన్స్ అనేది సరిగ్గా పెట్టుకోలేదన్నమాట. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారనమాట. సో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం అనుకున్న దాంట్లో అనుకున్న సీట్ అయితే రాలేదన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు 107,239 అయితే 9 మందికి అయితే సీట్ అలాట్మెంట్ జరిగిందండి. ఇంకా రిమైనింగ్ ఎన్ని మనకి పెండింగ్ ఉన్నాయంటే 44,073 సీట్లు ఇంకా ఉన్నాయన్నమాట. ఇవి సెకండ్ ఫేజ్లో మనకి అలర్ట్ చేస్తారు. సో ఎక్కడ డిమాండ్ ఉంది అనేది ఏ యూనివర్సిటీసా లేకుంటే కాలేజెసా లేకుంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సా, సో దేంట్లో మనకి ఎక్కువ డిమాండ్ ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం గవర్నమెంట్ యూనివర్సిటీస్ తీసుకున్నట్టయితే టోటల్ 26 గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయండి. సో అందులో మనకి కెపాసిటీ ఎంత ఉంది? 9,347 కెపాసిటీ అయితే ఉందన్నమాట. సో అందులో మనకి ఎంతమందికి సీట్ అలాట్ చేశారంటే 8,133 మందికి అయితే సీట్ అలాట్ చేశారు. ఇంకా రిమైనింగ్ మనకి ఎన్ని పెండింగ్ ఉన్నాయంటే 1,214 సీట్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి. అంటే ఇంకా ఫిల్ అవ్వలేదన్నమాట. ఓకేనా. సో మనం నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్టయితే దాదాపు మనకి 200 ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో అందులో మనకి సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంది? 127,398 కెపాసిటీ అయితే ఉందన్నమాట. సో అందులో మనకి ఎంతమందికి సీట్ అలాట్ అయిందంటే 85,704 మందికి సీట్ అలాట్మెంట్ అనేది జరిగింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది మనకి? 41,694 సీట్లు అనేది ఇంకా ఫిల్ అవ్వలేదన్నమాట. ఇంకా అంత వేకెంట్ ఉంది. ఓకేనా. సో మనం నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకున్నట్టయితే దాదాపు మనకి 13 ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయండి. సో అందులో మనకి కెపాసిటీ ఎంత ఉందంటే 14,567 సీటింగ్ కెపాసిటీ అయితే ఉందన్నమాట. సో మనకి సీట్ ఎంత మందికి అలాట్ అయిందంటే 13,402 మందికి అయితే సీట్ అలాట్మెంట్ జరిగింది. ఇంకా రిమైనింగ్ ఎన్ని సీట్స్ పెండింగ్ ఉన్నాయంటే 1,165 సీట్లు అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా ఇన్స్టిట్యూషన్స్ వైజ్ కెపాసిటీ, సీట్ అలాట్మెంట్, సో రిమైనింగ్ ఎన్ని సీట్స్ పెండింగ్ ఉన్నాయి అనేది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు మనము గవర్నమెంట్ యూనివర్సిటీస్ 87% మాత్రమే ఫిల్ అయినాయండి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో. సో అలానే మనం ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్టయితే 67% మాత్రమే ఫిల్ అయినాయి. సో అలానే మనం ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకున్నట్టయితే 92% అనేది సీట్స్ అనేది ఫిల్ అయినాయి అనమాట. మనకి బేసిక్గా ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది అనుకున్నట్టయితే ప్రైవేట్ యూనివర్సిటీస్కి చాలా డిమాండ్ అయితే ఉందండి. సో అందులో మనకి మాక్సిమం 92% సీట్స్ అనేది ఫిల్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ 2లో ఎక్కువ డిమాండ్ ఎక్కడ ఉందంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో అయితే చాలా డిమాండ్ అయితే ఉందండి. సో మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఫేజ్ 2లో ఎవరైతే ఫేజ్ 1లో సీట్ అలాట్ అవ్వలేదు, లేకుంటే సీట్ అలాట్ అయిన తర్వాత వాళ్ళకి నచ్చిన కాలేజ్ రాకపోయి, లేకుంటే వాళ్ళకి నచ్చిన బ్రాంచ్ రాలేదు, సో వాళ్ళు ఇప్పుడు ఫేజ్ 2లో ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం ఏది మన క్యాస్ట్ తగ్గట్టుగా మన ర్యాంక్ని బట్టి మనకి ఏ కాలేజ్ వస్తుంది అని మీకు ఒక అనలైజ్ ఉంటుంది కదా. సో లేకుంటే ఒక మెంటర్షిప్ తీసుకుంటారు కదా. సో మెంటర్స్ని అడిగి మీరు ఒక సీక్వెన్స్, ఒక లైన్ వైజ్ మీకు ప్రిఫరెన్స్ వైజ్ పెట్టుకోండి కాలేజెస్. దాన్ని బట్టి మీకు కంపల్సరీ సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది అనమాట. సో ఎందుకంటే సీట్స్ అయితే చాలా ఉన్నాయండి. చాలా తక్కువ పర్సెంట్ అయితే మనకి ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ జరిగింది. సో కాబట్టి మనకి ఫేజ్ 2లో చాలా సీట్స్ అవైలబిలిటీ అయితే ఉంది. కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్కి మాత్రం మన డిమాండ్ అయితే ఎక్కువ ఉంది. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చూసి చాలా జాగ్రత్తగా అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఏకన్నా కొంచెం డిఫికల్టీ అనిపించినా కానీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్
కాల్ చేయండి, మా మెంటర్స్ ఉంటారు, మీకు కావాల్సిన గైడెన్స్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. ఓకేనా. టాప్ కాలేజెస్లో మాత్రం పోటీ అయితే చాలా ఇదిగా అయితే ఉందండి. సో కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్త అయితే పెట్టుకోండి. ఇదండి ఓవరాల్గా ఏపీ ఎప్సెట్ 2026 ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.